ఇదంతా కాకుండా ఇంటిలో ఆయన ఇంటి పైన దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు సార్ మీరు గోడ దూకి పారిపోండి సార్ అని చెప్పారంట. నో పారిపోను అని అన్నాను, గోడ మీద దూకరని చెప్పాను నేను. ఐ వాజ్ రెడీ టు ఫేస్. ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని, నువ్వు రక్షణ కల్పించలేం పారిపోండి అంటున్నాడు, ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు అంతా నువ్వే దాడి చేయించుతున్నావు, పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో, పారిపోను అని చెప్పా. ఇదంతా అంత తర్వాత ఆ రోజు రాంబాబు గారు జరిగిన విషయం గురించి బ్యాచుల్ కాదు సారీ అంటే ఆయన అన్నది ఏంటంటే, కక్ష ఉంటే ఒకసారి వచ్చి ఇంటి మీద కొట్టెళ్ళిపోతారు కానీ బ్యాచుల్గా వస్తారయ్యా ఏకంగా ఒక 7 గంటలు. ఇదంతా ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన బాధ వ్యక్తపరిచారు. బ్యాచులుగా వస్తున్నారు, పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు, గదిలో ఉంటారు.